హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనుటెక్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి మైక్రోఫోన్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ మైక్రోఫోన్ ప్రత్యేకత ఏంటంటే, ఈ మైక్రోఫోన్ మనం ఒక రకంగా కాదు, మల్టిపుల్ టైప్స్లో అంటే డిఫరెంట్ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మైక్రోఫోన్ జూమ్ H1n. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆడియో రికార్డర్ అంటారు. అయితే ఇది ఒకటి కాదు, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీని అన్బాక్సింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫ్రెండ్స్ చాలామంది ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి. అన్బాక్సింగ్ కాకుండా దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటివి, సో వీ విల్ డిస్కస్ దాట్. ఇది దేనికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది దేనికి యూజ్ అవుతుందంటే, పాడ్కాస్టింగ్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఫిల్మ్ మేకింగ్కి యూజ్ అవుతుంది, తర్వాత ఆడియో రికార్డింగ్కి యూజ్ అవుతుంది, బ్రాడ్కాస్టింగ్కి యూజ్ అవుతుంది, ఇంకా చాలా వాటికి యూజ్ అవుతుంది. అయితే వీటిలో ఉన్నటువంటి చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ పని మాత్రం చాలా ఎక్కువ చేస్తుంది. సో ఇందులో వచ్చేసి ఉన్న ఫీచర్స్ గురించి మనం థింక్ చేస్తాం. చూడడానికి ఏంది ఇది మైక్ లాగా లేదనుకుంటున్నారా? ఈ రెండు ముందర ఉన్నటువంటి రెండు క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఉన్నాయి కదా, XY అంటారు దీన్ని. సో ఇవి రెండు మైక్లే అనమాట. అంటే ఒకటి వచ్చేసి లెఫ్ట్ రైట్ స్టీరియో రికార్డింగ్కి మనకి యూజ్ అవుతుంది. అంటే మనం ఏదైనా రికార్డ్ చేస్తే లెఫ్ట్ రైట్ అంటే స్టీరియోకి లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, రెండు 2 వేస్లో మనకి రికార్డ్ అవుతుంది. దీన్ని మనం రిమూవ్ అయితే చేయలేం. ఈ లోపల మనకి స్టీల్గా ఉన్నటువంటి క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, స్టీల్, సో ఇవైతే మనం రిమూవ్ చేయలేం. ఫైన్. తర్వాత వచ్చేసి మనకి చిన్న స్క్రీన్ ఉంటుంది. ఈ చిన్న స్క్రీన్లో మనకి బ్లాక్ అండ్ వైట్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ప్లస్ వెనక నుంచి ఒక బ్యాక్ లైట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ వైపు చూసుకున్నట్లయితే మనకి ఒక అవుట్పుట్, అంటే మనకి ఏదన్నా మనం ఆల్రెడీ రికార్డ్ చేసింది మనం ఇందులో నుంచి మనం హెడ్ ఫోన్స్ పెట్టేసి మనం వినొచ్చు. హెడ్ ఫోన్స్ అంటే మనం మామూలుగా మైక్కి మనం మామూలుగా మొబైల్ ఫోన్కి యూజ్ చేసేటువంటి హెడ్ ఫోన్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి కింద ఆ హెడ్ ఫోన్స్కి సంబంధించినటువంటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. దాన్ని మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. తర్వాత ఈ సైడ్ చూస్తే మనకి ఇన్ అంటే ఆడియో ఇన్ అని ఒక పోర్ట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి వేరే మైక్ ఏదైనా మనం యూజ్ చేసేసి, సంథింగ్ లైక్ లెవెలియర్ మైక్రోఫోన్ మీరు చూసే ఉంటారు, కాలర్ మైక్కి మనకి 3.5 పిన్ ఉంటుంది. ఆ 3.5 పిన్ మనకి ఇక్కడ అసైన్ చేసేసి అందులో మాట్లాడితే ఇందులో రికార్డ్ అవుతుంది. అందుకే దీన్ని ఆడియో రికార్డర్ అని కూడా అంటారు, హ్యాండీ ఆడియో రికార్డర్. ఇది ఆడియో రికార్డర్ కూడా, మైక్ కూడా. దాని తర్వాత కింద మనకి ఇక్కడ SD కార్డ్ పెట్టడానికి ఒక స్లాట్ ఉంటుంది. మనం మామూలుగా మొబైల్లో యూజ్ చేసే SD కార్డ్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక లాక్ ఉంటుంది. అంటే లాక్ ఎందుకంటే వేరే మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న బటన్స్ ఏవి మళ్ళీ ప్రెస్ కాకుండా ఇక్కడ మనకి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ కింద మనకు వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దాని కింద వచ్చేసి మనకి ఒక USB పోర్ట్, మినీ USB పోర్ట్ ఉంటుంది. మినీ USB పోర్ట్ అంటే మనం మొబైల్కి యూజ్ చేసే కేబుల్. అంటే ఇది వచ్చేసి మనం ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనం ఇది దీనికి అసైన్ చేయొచ్చు. దీనికి యూజ్ చేయొచ్చు. దీనివలన ఏంటి, ఈ కేబుల్ వలన యూజ్ ఏంటంటే, యాక్చువల్గా దీనికి మనం AAA బ్యాటరీ యూజ్ చేయాల్సి వస్తుంది. లెట్ మీ షో యూ. AAA బ్యాటరీ యూజ్ చేయాల్సి వస్తుంది. నేను దీంట్లో బ్యాటరీ ఆల్రెడీ వేసి పెట్టాను. ఒకవేళ బ్యాటరీ లేకపోతే, ఒకవేళ మనం బ్యాటరీ వేయొద్దు అనుకోకుంటే, అప్పుడు మనకి ఈ కేబుల్ యూజ్ చేసేసి మనం ల్యాప్టాప్కి అసైన్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి పవర్ వచ్చేస్తుంది త్రూ USB. అంటే నేను బ్యాటరీ యూజ్ చేయకూడదు, బ్యాటరీ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్ ఇన్ దట్ వే. తర్వాత మనకి ఇక్కడ చిన్న ఇది ఉంటుంది, హోల్ అంటే స్క్రూ పెట్టడానికి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇలాంటి బూమర్కి అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఒక చిన్న మౌంట్ మనం తీసేసుకుంటే మనం అసైన్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఈ పైన ఒకటి మనకి చిన్న నాబ్ కనిపిస్తుంది. దీని మీద మీకు కనిపిస్తుంది లేదో 1 2 3 4 5 అని నెంబర్స్ ఉంటాయి, ఒక 10 వరకు ఉంటాయి. ఇదేంటంటే మనం రికార్డ్ చేస్తున్నప్పుడు మైక్ ఏదైతే ఉంటుందో
ఆ మైక్ యొక్క గెయిన్ అనమాట. అంటే నేను మాట్లాడింది ఎంత గట్టిగా రికార్డ్ అవ్వాలి, ఎంత ఎక్కువ వాల్యూమ్తో రికార్డ్ అవ్వాలి అనే నంబరింగ్ అనమాట. మనం ఎంత పెడితే అంత ఇది మూవ్ అవుతుంది, ఇట్లా తిరుగుతుంది. అంతే, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత డిస్ప్లే కింద మనకి చిన్న చిన్న బటన్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఇక్కడ మనకి ఒకటి రెడ్ కలర్లో ఒక బటన్ ఉంది. ఈ బటన్ వచ్చేసి మనం రికార్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత బేసిక్ బటన్స్, ఇవి చూస్తూనే మనకు అర్థమైపోతుంది దేనికోసము. ఒకటి ప్లే చేయడానికి, పాస్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి, ఇంకోటి బ్యాక్వర్డ్ చేయడానికి, బేసిక్ అనమాట. సో కింద మనకి ఒక చిన్న స్పీకర్ లాంటిది ఒక ఇది కనిపిస్తుంది. అది వచ్చేసి లోపల చిన్న స్పీకర్ ఉంటుంది, అది అసలు వినిపించదులేని తర్వాత సంగతి. అయితే ఇక్కడ హెడ్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో అది మనం పెట్టుకొని వినొచ్చు. అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాట్లాడింది ఎలా రికార్డ్ అవుతుందో మనం ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టేస్తే మనం మాట్లాడేది మనకి డైరెక్ట్గా వినిపిస్తూ ఉంటుంది, రికార్డ్ కూడా అవుతుంది. సో దీనికి పవర్ ఇవ్వాలి. పవర్ ఎట్లా ఇస్తాం మనం? 2 AAA బ్యాటరీని యూజ్ చేయొచ్చు, 2 AAA బ్యాటరీ యూజ్ చేయొచ్చు, లేదా మనం యూఎస్బి కేబుల్ యూజ్ చేయొచ్చు. యూఎస్బి కేబుల్తో మనం ఎక్కడి నుంచి పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్కి యూజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి పవర్ జనరేట్ అయితే అక్కడ యూజ్ చేయొచ్చు, యూఎస్బి కేబుల్ కంపాటబుల్ ఉండే చోట. అయితే దీన్ని యూజ్ చేయడానికి మనం స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ నేను బ్యాటరీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు యూఎస్బి కేబుల్ అవసరం లేదు. సో స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది. దీన్ని మనం ఇక్కడ ఒకసారి ఇలా కింది కంటే మనకి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన వెంటనే మనకి ఇక్కడ డేట్ టైం అడుగుతుంది. సో డేట్ టైం మనం సెట్ చేయడానికి మనం కింద ఉన్న ఈ రికార్డ్ బటన్ని మనం యూజ్ చేస్తే సెట్ అయిపోతుంది. తర్వాత మెల్లిగా అది ఎస్డి కార్డ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఒకసారి ఎస్డి కార్డ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఎంతసేపు రికార్డ్ చేయొచ్చు అనేది మనకి తెలుస్తుంది. ఇందులో MP3 ఫామ్లో మనం రికార్డ్ చేయొచ్చు. MP3 ఫామ్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి MP3 ఫామ్ అంటే 320 బిట్స్నా, లేకపోతే 320 బిట్స్, 320 కిలోబైట్స్, 320K, లేకపోతే 166K, లేకపోతే 16 బిట్టా, లేకపోతే 44.16, లేకపోతే 48.16, లేకపోతే 96.24 బిట్టా, లేకపోతే MP3 48Kనా, లేకపోతే MP3 128Kనా, లేకపోతే MP3 192Kనా, లేకపోతే MP3 256Kనా, లేకపోతే MP3 320K. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్తో మనం రికార్డ్ చేయొచ్చు. ఇందులో 1 2 3 4 బటన్స్ పైన ఉన్నాయి. ఇక్కడ ఈ 4 బటన్స్ వచ్చేసి జనరల్గా మిక్సింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఒక ఆడియో రికార్డర్ లాగా యూజ్ అవుతుంది, ఒక మైక్ లాగా యూజ్ అవుతుంది, ఒక మిక్సింగ్ లాగా యూజ్ అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ మైక్ ఏదైనా సరే రికార్డ్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పాడ్కాస్ట్కి ఎంతవరకు అవసరమో అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది. పాడ్కాస్ట్కే కాదు, చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. ఆడియో రికార్డర్కి యూజ్ అవుతుంది, ఎవరి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా యూజ్ అవుతుంది. అయితే డైరెక్ట్గా మనం ఇక్కడ మాట్లాడితే మనకి పాప్ సౌండ్ రికార్డ్ అవుతుంది కాబట్టి మనం ఒక విండ్షీల్డ్ తీసుకుంటే బెస్ట్. విండ్షీల్డ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ నేను దీంట్లోనే రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. MP3 320K, MP3 ఫార్మాట్ 320K ఫార్మాట్లో నేను రికార్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీరు వినబోయే వాయిస్ వచ్చేసి దీంట్లో రికార్డ్ అయ్యే వాయిస్. సో నేను ఆల్రెడీ బ్యాటరీ ఉంది కాబట్టి సో ఒకసారి నేను ఈ రెడ్ కలర్ బటన్ నొక్కేస్తే రికార్డ్ అయిపోతుంది. మనకి రికార్డ్ సింబల్ కనిపిస్తుంది, రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ అయింది మనకి SD కార్డ్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ H1nలో రికార్డ్ చేస్తున్నాను. ఇందులో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ పైన అయితే ఏదైతే మైక్కి సంబంధించినటువంటి వాల్యూమ్ అంటే గెయిన్ అంటారు దాన్ని నేను ఆల్మోస్ట్ 40% పెట్టాను. అంటే 4 నంబర్ దగ్గర పెట్టాను. అంటే 1 to 10 ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ 50% అనుకోండి, 50% దగ్గర పెట్టాను. సో పెట్టేసి నేను రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో రికార్డ్ అవుతున్నది ఈ SD కార్డ్లో రికార్డ్ అవుతుంది.
అంటే మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఈ కేబుల్, మైక్లు, ఈ బూమర్ ఇవన్నీ లేకుండా మనం హ్యాండిల్ అంటే చేతిలో పట్టుకునేసి మైక్ చేతిలో పట్టుకొని పోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మూవబుల్ ఆడియో అంటే మొబైల్ ఆడియో రికార్డర్ అనమాట. చాలా మంచి మైక్రోఫోన్ ఇది. చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. ఆడియో రికార్డింగ్ యూజ్ అవుతుంది. తర్వాత దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో దీంట్లో ఉన్నటువంటి రికార్డింగ్ చేస్తున్నటువంటి రికార్డు క్లియర్గా ఉంటుంది. 100% క్లియర్గా ఉంటుంది. బయటి నాయిస్ మనకు తక్కువగా రికార్డ్ అవ్వడానికి మనకి ఈ విండ్ షీల్డ్ అవసరం అవుతుంది. కనుక పాడ్కాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే కొంచెం రేట్ ఎక్కువ చూసుకొని తీసుకోవాలి. మన బడ్జెట్లో వస్తుంది అంటే మీరు తీసుకోవచ్చు. సో నేను ఎవరిని ఇన్సిస్ట్ అయితే చేయట్లేదు. అయితే దీని బెనిఫిట్ ఏదైతే ఉందో అది చెప్తున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్ చేస్తున్న వాళ్ళలో చాలామంది ఇది అన్బాక్సింగ్ చేసి ఉన్నారు తెలుగులోనే. సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇది ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పాడ్కాస్ట్కి బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా పాడ్కాస్ట్లు యూజ్ చేసి చూశాను. ఎక్కడ నాకు ఇబ్బంది అయితే కలగలేదు. చాలా బాగుంది. ఇందులో వేస్తున్నటువంటి AAA బ్యాటరీస్ 2 చిన్న బ్యాటరీస్ చార్జబుల్వి కొనుక్కుంటే బెటర్. లేదా నేను ఇంట్లోనే ఉంటాను, USB కేబుల్ యూజ్ చేసుకుంటానన్న బెస్ట్ ఆప్షన్. ఈ USB కేబుల్ వచ్చేసి ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఈ USB కేబుల్ని మనం మొబైల్ ఫోన్కి పెట్టినా కూడా ఆ మొబైల్ ఫోన్ నుంచి పవర్ ఇందులోకి వెళ్ళేసి ఇది మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ నార్మల్గానే యూజ్ అవుతుంది, మనం ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్లో మనకు యూజ్ అయ్యేది ఇది H1n హ్యాండీ రికార్డర్, ఇది ఒక మైక్, ఇది ఒక ఆడియో రికార్డర్, ఇంకా సో మెనీ థింగ్స్. కాబట్టి మీ బడ్జెట్లో వస్తే మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. బడ్జెట్లో లేకపోతే ఏదైతే బడ్జెట్లో వస్తుందో అది కొనుక్కోండి. అన్ని రకాల మైక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అన్ని రకాల మైక్స్ సంబంధించినటువంటి లింక్స్ మీ దగ్గర ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. మీ పాడ్కాస్టింగ్కి యూజ్ అవుతుంది. ఒక పాడ్కాస్టింగ్ అనే మాత్రమే కాదు, వివిధ రకాలుగా యూజ్ అవుతుంది. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. తర్వాత మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. నమస్తే.